విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. న్యూ ఆటో నగర్లో ఆక్టోపస్ ఆపరేషన్ చేపట్టింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ కగారుతో అడవులను వదిలి పట్టణాల్లో తలదాచుకుంటున్నారు మావోయిస్టులు. రోజువారీ కూలీలుగా మావోయిస్టులు వచ్చినట్లుగా సమాచారం. బిల్డింగ్ ఓనర్ను పట్టుకున్నారు. ఎవరు చెబితే బిల్డింగ్ ఇచ్చారు, ఎవరి ద్వారా ఇచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారు ఛత్తీస్గఢ్కు చెందిన మావోయిస్టులుగా గుర్తించారు. ఏపీలోని 5 జిల్లాల్లో ఆపరేషన్ జరిగిందన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా విజయవాడ ఆటోనగర్లో పోలీసులు ఆక్టోపస్ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయని తెలిపారు. హిడ్మా గ్యాంగ్ ఆటోనగర్లో షెల్టర్ తీసుకున్నారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మారేడుమిల్లులో హిడ్మా హతమయ్యాడన్నారు. మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇందులో దేవ్జీ గ్యాంగ్కు చెందిన 9 మంది సభ్యులు ఉన్నారని ఎస్పీ తెలిపారు. రెస్టార్మెంట్ దీంట్లో 21 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అది మగవాళ్ళు 7 ఉండడం జరిగింది. అందరితో మాట్లాడతామండి. మాట్లాడటానికి మాకు టైం ఇస్తే అదే అండి, దట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇంట్రాగేషన్. వాళ్ళతో కూర్చుని ఓపిక్గా మాట్లాడితే వాళ్ళ సొంత ఊరు ఎక్కడ, అది ఏ రాష్ట్రం కిందకు వస్తుంది ఏంటి తెలుస్తుంది. ఇది మన స్టేట్ పోలీస్ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్. మాకు ముఖ్యంగా మన ఇంటెలిజెన్స్ విభాగం యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇది జరిగిందండి. అది చూసుకుంటే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా వచ్చింది అన్నది దట్ వీ కెనాట్ రివీల్. సార్ ఇక్కడ ఇగ్మా కూడా ఇక్కడ నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది. ఏం సార్ ఇక్కడ ఉన్నాడు? అది దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్ అండి. దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ నుంచే ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి. అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు. అందుకని అంటున్నానండి, మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను. వీ హ్యావ్ గాట్ క్లూస్ టీమ్ హియర్. క్లూస్ టీమ్ అనేది వచ్చింది. మార్నింగే డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం అన్నీ వచ్చినాయి. ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది. టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యునిషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం. అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదండి. ఇక్కడ షెల్టర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని వెళ్తాం జరిగింది. సార్ 15 రోజుల నుండి వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. సార్ 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలిగాం కదా, అదెందుకు చూడరు? 15 రోజులని మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు? ఫస్ట్ డే నుండి ఉన్నాం. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రండి, మేము విచారించి తెలుసుకుంటాం. సార్ ఏపీలో ఎన్ని చోట్ల డంప్స్ ఉన్నట్లు కానీ ఆ డైరీలో ఎటువంటి టోటల్ ఒక్క నిమిషం. టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. సార్ మార్నింగ్ మీరు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ప్రతిఘటించడం జరిగిందా సార్? అంటే మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ? అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ రిలేటివ్లీ న్యూ. చాలామంది కూడా దాంట్లో ఉన్నాము. అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ ఎ ఫుల్ డే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎస్పీ చెప్తోంది ఒకటే, మొత్తం 27 మందిని పట్టుకున్నాము, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మాకు పూర్తి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు మీ దగ్గర ఎలాంటి ఇన్పుట్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది? ఎస్ కార్తిక్, విజయవాడ నగరంలోని ఇప్పుడు న్యూ ఆటోనగర్ ప్రాంతంలో మొత్తం 21 మంది మహిళలు, 7 మెన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కన్ఫర్మ్ చేయడం జరిగింది. పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 5 జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగాయని, అదేవిధంగా హిడ్మా ముఖ్యంగా ఏదైతే అల్లూరు జిల్లాలో మారేడుపల్లి గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన ఎదురు కాల్పుల్లో 6 మృతి చెందిన తర్వాత కొంత సమాచారం మేరకు ఇప్పుడు నగరాల బాటున, అంటే ఆపరేషన్ కగా ప్రారంభమైన తర్వాత అరణ్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను, పర్వత ప్రాంతాలను వదిలి మావోయిస్టులు పట్టణ ప్రాంతాలలో షెల్టర్ తీసుకున్న పరిస్థితి
పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు విజయవాడ నగరంలోని న్యూ ఆటనగర్ ప్రాంతంలో 3 అంతస్తుల బిల్డింగ్ ను రెంటకు తీసుకుని 28 మంది మావోయిస్టులు అదేవిధంగా మావోయిస్ట్ సానుభూతులు అందరూ కూడా విత్ వెపన్స్ తోటి అక్కడ షెల్టర్ తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరంలో పక్కా సమాచారంతోనే మేము సోదాలు జరిపామని ఆక్టోపస్ బలగాలు అదేవిధంగా ఆక్టోపస్ బలగాలతో పాటు పోలీస్ బలగాలు కూడా స్థానికంగా మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధంగానే చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగాయని చాలా చోట్ల మావోయిస్ట్ సానుభూతి పరులను గుర్తించామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై పూర్తి స్థాయిలో కూడా డీజీపీ పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఈ సినారియో మొత్తం చూసుకుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి మొదలైన ఈ మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కగార్ పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లితో ప్రారంభించుకుని అగ్రనేత అయిన హిడ్మా మృతి తర్వాత ఇప్పుడు ఏకంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న సానుభూతి పరులు సైతం కూడా ఏరేందుకు అధికారులు తన్మయవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా 28 మంది అందులో 21 మంది మహిళలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీరందరూ అదుపులో విచారిస్తున్నారు. ఎంత కాలం నుంచి నగరాల బాట పట్టి నగరాలలో వీరు నివాసం ఉంటున్నారు, ఎంతవరకు షెల్టర్ తీసుకుంటున్నారు, వీరికి ఎవరు సహకరిస్తున్నారు నగరాలను కొనడం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో కొనసాగిన తర్వాత అక్కడ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులకు సంబంధించిన వారిని కూడా విచారించిన తర్వాత వారికి నగరాల్లో ఎవరు సహకరిస్తున్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే పూర్తిగా ఈ సినారియోలో హిట్మాక్ సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే సుక్మా జిల్లాకు సంబంధించి సుక్మా జిల్లాలో నిన్న రాత్రి ఎదురుకాల్పులు ప్రారంభమైన తర్వాత తెలిసింది. ఆ తర్వాత రాత్రి సమయం నుంచి తెల్లవారు 6 గంటల సమయానికి బోర్డర్ దాటి ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి ప్రాంతానికి అదేవిధంగా జీమాడుగుల ప్రాంతాల్లో భారీగా బలగాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో ఏకంగా నగరం నడిబొట్టిన న్యూ ఆటనగర్ ప్రాంతంలో ఏకంగా ఇప్పుడు 28 మందిని గుర్తించారు. 28 మంది వద్ద వెపన్స్ కూడా ఉన్నట్లు, అందులో గ్రానైట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే ఎప్పుడైనా సరే మావోయిస్టు బృందం ఒక దగ్గర నుంచి మరొక ప్రాంతానికి మూవ్ అవుతుంటుంది, మనకు తెలిసిందే. అదే హిడ్మా లాంటి ఒక అగ్రనేత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మూవ్ అవుతున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల చాలా కారణాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు 28 మంది వద్ద కూడా కొన్ని వెపన్స్ ని సిద్ధం చేసుకున్నారు. ఆ వెపన్స్ సీజ్ చేసిన వాటిలో కొన్ని గ్రానైట్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే పూర్తిగా కూడా ఈ వెపన్స్ ని తీసుకున్న తర్వాత ఈ వీటిని ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తారా, లేకపోతే వీటిని యూజ్ చేద్దామని, లేకపోతే ఒక భారీ ఆపరేషన్ చేపట్టేందుకు మావోలు సిద్ధమయ్యారా అంశంపై క్లారిటీ రావాల్సింది. కార్తీక్, నరేష్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూసుకుంటే 21 మంది ఫీమేల్స్ అండ్ 7 మేల్ మొత్తం 28 మెంబర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రావటం 28 మెంబర్సే వచ్చారా, లేకపోతే అక్కడి నుంచి ఇంకా ఎక్కువ మంది ఉంటే పరారవటం కానీ లేకపోతే వేరే చోటుకు వెళ్ళటం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా? మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి చూసుకుంటే అసలు మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఎస్ కార్తీక్, కొద్దిసేపటి క్రితం ఉన్న సమాచారం ప్రకారం ఈ 28 పాటు ఇంకో నలుగురు అక్కడి నుంచి పరారయ్యారండి. ముందస్తుగానే వారు పరారైనట్లు గుర్తించారు. వారి కోసం కూడా బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పుడు 28 మంది ఇప్పుడు వచ్చారు. వారికి ఇంటి ఏదైతే 3 అంతస్తుల బిల్డింగ్ ని ఎప్పుడు రెంట్కి ఇచ్చారా, లీజుకి ఇచ్చారా, అసలు వీరు అక్కడ ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు, 28 మందికి అంతమందికి వీరి వెపన్స్ తో ఉన్న వాళ్ళకి ఏ విధంగా వీరు అక్కడ సహకారం అందజేసిన కోణంలో ఇంటి యజమాని కూడా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో కొనసాగుతున్న సోదాలలో కూడా అక్కడ ఉన్న ఇంటి యజమానులకు అదేవిధంగా ఇంత పెద్ద డంప్ ని అయితే ఆయుధాలను సమకూర్చేవారు కావచ్చు, లేకపోతే ఆయుధాలని దాచేవాళ్ళకి ఇదంతా కూడా పెద్ద నేరమే. ఈ తరుణంలోనే ఇంటి యజమాని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు న్యూ ఆటనగర్ సంబంధించిన ప్రాంతంలో 3 అంతస్తుల బిల్డింగ్ ని రెంట్కి ఇచ్చిన యజమానిని కూడా ప్రశ్నిస్తున్నారు అధికారులు. అందులో మొట్టమొదటి ప్రశ్న ఒకటే, అసలు మీకు ఏ సమయానికి వీళ్ళు వచ్చి ఎంతకాలం నుంచి ఇక్కడ రెంట్కుంటున్నారు, ఆ రెంట్కు ఇచ్చే సమయంలో ఎంతమంది ఉంటామని చెప్పారు, ఇది వ్యాపార సముదాయం కోసం ఉపయోగిస్తామన్నారా లేకపోతే హోమ్ పర్పస్ లో ఉపయోగిస్తామన్నారని కూడా పూర్తిగా అగ్రిమెంట్ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న ఇక్కడ 21 మంది మహిళలు 7 ఎక్కడి నుంచి వచ్చారు, వీరికి సంబంధించిన ఆధార్ కార్డులు ఏమైనా సేకరించారా? సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో, ఎందుకంటే న్యూ ఆటనగర్ ప్రాంతం అంతా కూడా లేబర్ తో నిండి ఉంటుంది, పూర్తిగా వ్యాపార సముదాయాలు ఉంటాయి, మొత్తం మిషనరీతో సిస్టమ్ తో పనిచేసే లేబర్స్ ఉంటారు. ఇలాంటి తరుణంలో వాళ్ళందరూ కూడా లేబర్స్ వచ్చిన సమయంలో వచ్చిపోతుంటారు. వారు వివిధ ప్రాంతాల నుంచి, ఒడిశా అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి లేబర్స్ వచ్చిపోతుంటారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు ఈ మావోయిస్ట్ సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా 28 మంది ఒక ప్రాంతానికి వచ్చిన సమయంలో వారి దగ్గర నుంచి ఎటువంటి ఆధార్ కానీ లేకపోతే ఎటువంటి ఐడి ప్రూఫ్లను ఓనర్ తీసుకున్నారా, అసలు నిజంగా ఓనర్ కి వీరికి ఎటువంటి సంబంధం ఉందా, లేకపోతే ఇద్దరు మధ్య ఇంటర్లింక్ సంబంధంతోనే 3 అంతస్తుల బిల్డింగ్ రెంట్కి ఇచ్చారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. కార్తీక్, రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్.